చాలా భయంగా ఉంది స్వామి. నంబర్ వెతికి పట్టుకుని రాజు వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తే అలాంటి కొడుకే నాకు లేడు, ఫోన్ పెట్టారా అన్నాడు వాళ్ళ నాన్న. మనం ఆ గుంట నక్కలు కనపడడం లేదని పేపర్లో ప్రకటనిస్తే ఎలా ఉంటది? వద్దు, లేని పుణ్యాల అవుద్ది. నువ్వు కాస్త ఓర్పుగా ఉండు. మీరేంటి మునీశ్వరులా మాట్లాడతారో? మీరు దేవుడు, అది మర్చిపోయి అసలు మీ మాటలు వింటుంటే ఈ మ్యాన్స్ లోనే డేరా పాతెట్టున్నారు. ఏ రా 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 రండి టీచర్ రండి. రే, ఏమైందిరా? మీరు దేవుడు కదూ? ఎవరు చెప్పారు నీకు? నిజం, ఇందాకటి నుంచి మీరు ప్రభుమావయ్య మాట్లాడుకోవటం నేను విన్నాను. తమాషగా మాట్లాడుకుంటున్నావమ్మా. కాదు, మీరు దేవుడే. నన్ను మీరు బ్లెస్ చేయండి. నువ్వు మంచిదానివి, బాగా చదివి గొప్పదాని అవుతావు. నన్ను ఒకే ఒక విషయం అడగమంటారా? ఏంటమ్మా? మా నాన్న చాలా మంచోడు. ఆయనకు ఆపరేషన్ లేకుండా ఈ జబ్బు నుంచి కాపాడరా మీరు, ప్లీజ్. నువ్వేం దిగులు పడకు తల్లి, మీ నాన్నకేం కాదు. ఇదిగో, నువ్వు ట్యూషన్కి వచ్చావా చాటుగా వినడానికి వచ్చావా? అర్నాల్డ్ సార్, మోనా వాళ్ళమ్మ వంటగదిలో స్పృహతో పడిపోయింది, లేవట్లేదు. అయ్యో, ఏమైందిరా? బాబు, అంతా అయిపోయింది బాబు. తను ఇప్పుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. మెస్సుని ఖాళీ చేసి అందులో ఉన్న సామాన్లు అమ్మితే కొంత డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. నా కడుపున పుట్టినందుకు అది అనుభవించాల్సి వస్తోంది. దేవుడా. ఊరుకోమ్మా, ఏమీ కాదు. దిగులు పడకమ్మా. దేవుడా. అమ్మ బెడ్ రెస్ట్ ఓకే, అందుకని మెస్ని అమ్మేసి ఎలా బ్రతుకుదామని నేను పూర్తిగా ఇందులో దిగడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంకా బాగా మెస్ని నడుపుదాం, బాగా శ్రమిద్దాం. అమ్మ ఓ పక్క ట్రీట్మెంట్ తీసుకొని నీకు నా మీద నమ్మకం ఉంటే చాలు. రాజు, రాజు, రాజు. రే రే, లేవరా. ఎవర్రా? రాజు. ఈయన జన్మలో మారడరా. రాజు, నాన్న రాజు, కొంచెం తలుపు తీయమ్మా. బాబు రాజు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, పోలీసులు అందరూ వచ్చారు. మాట్లాడు. పెట్టే లోపల ఉందా? ఉంది. ఎంత ఉంటుంది? ఓ 1000 రూపాయలు ఉండొచ్చు. ఆ కాల పాత పెట్టా, అంతకంటే పలకదు. ఏమంటున్నాడే మిస్టర్ కృష్ణమూర్తి? మీకేం మెంటల్ ప్రాబ్లం లేదు కదా? ఎందుకైనా డాక్టర్ చెక్ చేయించుకోండి. 1000 రూపాయల నోట్లు, డబ్బులు కట్లు అంటూ మీ ఆశల గుర్రాలు రెక్కలు వచ్చి మరి పైకి ఎగురుతున్నాయి. టేక్ కేర్ జెంట్మెన్. మీరు ఒకసారి స్టేషన్కి వచ్చి మేము వచ్చేళ్ళందుకు పెట్రోల్ డబ్బులు ఇచ్చాలండి. అలాగే. చూడు మహా, పైగా టోపీ ఒకటి. సరే నాన్న, ఇంకా ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను, వెళ్ళొస్తాను. సంతోషం, చాలా సంతోషం. సూట్ కేసే మాయం చేసావు కదరా. అనుకున్నా ఆ నిరుద్యోగ పడ్డ దాన్ని చూసినప్పుడే అనుకున్నా మలయాళ మాంత్రికుడిలో ఉన్నాడని. రేయ్, దొంగతనం పెద్ద తప్పురా. అదే మాంత్రికుడు సాయంతో మాయం చేస్తున్నావు చూడు, అది అంతకంటే పెద్ద తప్పు. బయలుదేరు బయలుదేరు బయలుదేరు. అదేమిటి? అమ్మా, ఈ చైనైనా తీసుకోమ్మా. వద్దయ్యా, నువ్వు కష్టించిన డబ్బుతో నాకు మట్టి కాసుకొనివ్వు, అది చాలు. వద్దని చెప్తుందిగా, ఇంకా నిలబడ్డావే. వెళ్ళు, త్వరగా త్వరగా వెళ్ళు. ఎవడ్రా నువ్వు? నిన్నే అడిగేది. నీ పక్క నుండి ఆ సోమేర్లు ఎక్కడ్రా? నన్నే పోలీసులకు పట్టిస్తావురా? ఓనా నా కోసం ఎంతో మందిని అనుభవించాను. నేనే కనుక తలుచుకుంటే తను ఎప్పుడూ రేప్ చేసేవాడిని. చేయలేదు. ఏ అద్దిరా మనసంటే.
దాన్ని ఇప్పుడు నువ్వు లేపుకెళ్ళాలని చూస్తున్నావా? రేయ్ చెప్పరా చెప్పరా. వద్దు రాణా, ఓర్పు కూడా ఒక హద్దు ఉంటుంది. చెప్పేది వెళ్ళిపో. రేయ్ చాలా పెద్ద మాట. సారీ రాణా, ఇది బయాలజికల్ బ్యాలెన్స్. నువ్వు తాచుకోండి, నిన్ను ఇంట్లోకి రానివ్వకూడదు. ఓ నాకెవరు లేరనుకో. ఇప్పుడు నా పరిస్థితి ఏం బాగోలేదు మహి. మనసు బాధగా ఉంది మహి. ప్రస్తుతానికి నాకు రెండు కోరికలు. ఒకటి, చేతి నిండా సంపాదించడం. అంతకంటే ముఖ్యమైనది నీతో కలిసి సంతోషంగా జీవించడం. వాళ్ళు లేకపోయినా పర్వాలేదు మహి, నువ్వు నా తోడుంటే చాలు. దరిద్ర మొహం నువ్వును ఈ జన్మలో బాగుపడవు. ముందు నా చెయ్యదులు. ముందు నా చెయ్యగలరా? దేవుడయ్యా కూడా కలలు కంటావేరా ఎర్రి బాగులోడా అని. సారీరా. సర్లేరా, మా ఇంట్లో వాళ్ళకేమో తలా తోక తెలవదు, మీ ఇంట్లో వాళ్ళేమో నిన్ను మనిషిగానే చూడలేదు. తిరిగే రోడ్లో పడ్డ బల్లిలా నా మనసు నలిగిపోయింది. వాళ్ళక్కడే చంపేయాల్సిందేమో. చంపి మనం ఎవరో తెలుసుంటే వాళ్ళు మన కాళ్ళ మీద పడి ఉండేవాళ్ళు. తెలియకుండానే మన బలం చూపించాలి. చూపిద్దాంగానే ఇప్పుడు ఏం చేద్దాం రా? రే, మన దగ్గరుందే ఆ జీ బాక్స్ లో ఒక లాక్ ఉంది. ఏం లాకరా? దీనికొచ్చే మెసేజ్లన్నిటికీ ఒరిజినల్ దేవుడు రిప్లై పంపేవాడేమో. మనం ఎలా ఓవర్ యాక్షన్ చేస్తే దొరికిపోతామో అలాగే ఓవర్ సైలెంట్ గా ఉన్న పట్టుబడే అవకాశం ఉంది. మరో మాట్లాడకుండా స్విచ్ ఆఫ్ చేస్తే నిన్ను ముద్దెదవా. ఎక్స్క్యూజ్ మీ, వాట్ వుడ్ యు లైక్? నువ్వా? ఏంటయ్యా గట్టెప్పే మారింది? నెత్తి మీద కూలింగ్ గ్లాసు. ఎవర్రా? సారికి శని పెట్టట్టుంది. అటు చూడు. ఏ కూలింగ్ గ్లాస్ మొత్తంగా తమరే కాంట్రాక్ట్ తీసుకున్నారా? నో, నేను దీన్ని లీజుకి తీసుకున్నాను. గెట్టప్ మాత్రం అదిరిందయ్యా. జీవితం ఒక చక్రం రా. నేను పైకి ఎలా వచ్చాను, నువ్వు అలా కిందకు పోతావు. నేనెందుకు కిందకు పోతాను రా? మంచి బలుపు మీద ఉన్నావు. తోపుడు బండి అయితే కాస్త ఒళ్ళైనా తగ్గేది. చెప్పుతో కొడతాను. అది చెప్పడానికి నువ్వెవడరా? నువ్వు రోజు దండం పెట్టే దేవుణ్ణి రా నా టెంకాయ్. గుడ్ మార్నింగ్ మేనేజర్. మేనేజర్ సార్, ఏమైంది? రండి సార్. దేవుడొట్టి తైలేని వాడు సార్, నన్ను పట్టుకుని హింసిస్తున్నాడు. నాకు ఒకే ఒక కూతురు. పిచ్చి పిల్లకి నేనంటే ఎంతో ప్రేమ. వేటపాలెంలో సంబంధం చూసి చేశాను. పాపం అల్లుడు మంచివాడే. ఏ గొడవ జరిగిందో ఏమో 4 రోజుల ముందు నా బిడ్డని ఇంటికి పంపించేశాడు సార్. ఫోన్లో అది ఒకటే ఏడు, తట్టుకోలేకపోయాను సార్. ముందు మీరు ఏడు పాపండి. ఇప్పుడు నేను ఒక మాట చెప్పను. చెప్పండి. మీరు రోజు దండం పెట్టే బుద్ధుడు అక్సెప్ట్ ద పెయిన్ అన్నారు. దాని అర్థం తెలుసా మీకు? రావి చెట్టు పూలు పెట్టమని అర్థం అట. ప్రభు చెప్పాడు, నేను రోజు పెడుతున్నాను సార్. వాడి తలకాయ వాడు లూజు. ఇప్పుడు అక్సెప్ట్ ద పెయిన్ అంటే నొప్పిని స్వీకరించు అని అర్థం. అదే జీవితం. ఏమిటి సార్ అర్థం లేకుండా నొప్పిని ఎందుకు భరించాలి? చెప్తాను వినండి. మీరు మీ ఊళ్ళో రోజు జిమ్కి పోయేవాడు ఉన్నారుగా? అవును. మీ యాక్షన్ హీరో అర్నాల్డ్ కూడా జిమ్కి వెళ్లేవాడుగా? అవును. జిమ్ లో ఏం చెప్పారు? మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఈ కండలు నొప్పుడుతాయిగా? అవును. నొప్పి వస్తే ఆ కండలు గట్టిగా బలంగా ఉంటాయనే కదా అర్థం. ఆ నొప్పి వల్ల కదా కండలు గట్టిగా ఉన్నాయని మీకు తెలిసేది.
అదే విధంగా నొప్పి ఉంటేనే కదా జీవితాన్ని అర్థం చేసుకోగలుగుతాం. ఇలా చూడండి, మీ అల్లుడు మీ అమ్మాయిల ఎడబాటు వాళ్ళకి ఒకరి మీద ఒకరికున్న ప్రేమని పెంచుతుంది. జీవితం ఆనందంగా ఉంటుంది. సమస్యలు లేని జీవితాలే శపించబడ్డ జీవితాలు. మీ ప్రశాంతంగా ఉన్న బుద్ధుడు, యాక్షన్ హీరో అర్నాల్డ్ గారు ఒకే విషయాన్ని చెప్తున్నారు, నొప్పిని స్వీకరిస్తే సుఖంగా ఉండొచ్చని. సరదాగా భూకంపం తెప్పించి తమాషా చూద్దామా? ఎందుకురా? దానికో సహాయక బృందాన్ని పెట్టి వసూలైన నిధి మొత్తం ఒక్క బృందం దోచుకుపోవడానికా? పెద్ద చెప్పొచ్చు. రే, మన రేంజ్ ఏంటి? ఇంకా జామెట్రీ బాక్స్ వదలవా? రే నీకే వచ్చిందిరా చావా సుందరేశ్, మాట్లాడతావా? చెప్పండి చావా, ఎలా ఉన్నారు? యా ఎక్సలెంట్. మీకు ట్రీట్ ఇవ్వాలే. ట్రీటా? ఇప్పుడెందుకు? ఓ హెలికాప్టర్ కొన్నాను అందుకని. హెలికాప్టరా? న్యూ మోడల్, సెకండ్ హ్యాండ్ లో వచ్చింది, కొని పారేశాను. నేను చెప్పిన చోటికి మీరు కొంచెం వస్తారా? రాజు, ఐ హావ్ సమ్ ఇంపార్టెంట్ జాబ్. అరే రండి సుందరేశన్ గారు, మేము ఒక రౌండ్ వేసినట్టు ఉంటుందిగా. ఓకే, ఓన్లీ ఫర్ యూ. ఐ విల్ బి దేర్ విత్ ఇన్ 2 minutes. బలేవండి అంటూ ఒక గొర్రె తనంతా తనే వస్తోంది.